హలో నమస్తే. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు శభాష్ స్టాలిన్ అనిపించేలా చేస్తున్నాయి. స్టాలిన్ చాలా సుదీర్ఘకాలం నాయకత్వ బాధ్యతల కోసం వెయిట్ చేసి ఎట్టకేలకు 2021లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి కరుణానిధి సుదీర్ఘ రాజకీయ కెరీర్‌లో దాదాపు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో, కరుణానిధి తరువాత వారసత్వం కోసం వెయిట్ చేయాల్సొచ్చింది. సో, సుదీర్ఘకాలం వెయిట్ చేసిన తర్వాత పార్టీని లీడ్ చేసి అధికారంలోకి తీసుకొచ్చి 2021లో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు దక్షిణ భారతదేశంలో వెండెట్టా పాలిటిక్స్‌కి తమిళనాడు రాష్ట్రం పేరుగా నిలిచింది. గతంలో తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీరె లాగిన అంశం కావచ్చు, ఆ తర్వాత కరుణానిధిని ఇంటి నుంచి చైర్‌లో నుంచి గుంజేసి ఆయన్ని అరెస్ట్ చేయిస్తూ అప్పుడు జయలలిత ఆధ్వర్యంలో జయలలిత సర్కార్‌లో పోలీసులు చేసిన చర్య కావచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యర్థి పార్టీలు ఒకరిపైన ఒకరు వ్యక్తిగతంగా దాడులకు, వ్యక్తిగతంగా అరెస్టులు, ఇంకో రకంగా డైరెక్ట్ స్ట్రీట్ ఫైట్ తరహాలో రాజకీయ పార్టీలు ఫైట్ చేయటం తమిళనాడులో చూస్తూ వచ్చాం. తమిళనాడు అంటేనే ఒక వెండెట్టా పాలిటిక్స్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండడం చూస్తూ వచ్చాం. అటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఆ మాటకొస్తే దాదాపు ఒక 2, 3 దశాబ్దాల తర్వాత ఒక పీస్‌ఫుల్ పాలిటిక్స్‌ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా స్టాలిన్‌ని చూడొచ్చు. స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే అప్పటికే మరణించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న అమ్మ క్యాంటీన్‌లని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆమె ఫోటోతోటే. అలాగే స్కూల్ విద్యార్థులకు ఆమె బొమ్మతో ముద్రించిన స్కూల్ బ్యాగుల్ని ఆ బొమ్మతో అలాగే పంపిణీ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికంటే ముందు అక్కడ ఏఐడీఎంకే సర్కార్ ఉంది. ఏఐడీఎంకే సర్కారు హయాంలో ఆ అమ్మ క్యాంటీన్లు అలాగే విద్యార్థులకు స్కూల్లో ఇస్తున్న బ్యాగుల పైన జయలలిత బొమ్మ ఉండడం ఉండేది. సో, అప్పటికే ముద్రించి ఉన్న అనేక బ్యాగులు అలా ఉన్నాయి. సో, వాటిని జయలలిత ఫోటోతో ఉన్నాయి కాబట్టి వాటిని అలాగే పంపిణీ చేయండి అని కూడా స్టాలిన్ అప్పుడు నిర్ణయం తీసుకోవడం చూసాం. చాలా కామన్ ప్రొసీజరే కావచ్చది. కానీ తమిళనాడు పాలిటిక్స్‌ని గమనిస్తున్న వాళ్ళకు అది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయం. తమిళనాడు పాలిటిక్స్ గమనిస్తున్న వాళ్ళకు స్టాలిన్ తీసుకున్న ఆ 2 నిర్ణయాలు ఒక అద్భుతమైన నిర్ణయాలుగా కనిపించాయి. అంతేకాదు 5 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడ ప్రత్యర్థి రాజకీయ పార్టీలపైన కేసులు పెట్టడం, వేధించడం, అరెస్టులు చేయించడం, వాళ్ళను ఏదో రకంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం లాంటివెక్కడ స్టాలిన్ సర్కార్‌లో కనపడలేదు. స్టాలిన్ సర్కార్‌లో పైన ఉన్న వ్యతిరేకతల్లా స్టాలిన్ కొడుకు కారణంగా వచ్చిన వ్యతిరేకతగా చెప్తున్నారు తప్ప, సర్కారుగా స్టాలిన్ చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు లాంటి ఒక ఇంప్రెషన్‌ని ఆయన సంపాదించుకున్నారు. అందుకోసమే మళ్ళీ ఆయన ప్రభుత్వం రాబోతుంది లాంటి అనేక అంచనాలు కూడా చూసాం. సో, విజయ్ ఒక సినిమా స్టార్ కావడం వల్ల ఒక కొత్త జనరేషన్‌కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా విజయ్‌ని ఓన్ చేసుకోవడం వల్ల పడిన ఓట్లుగా చూస్తున్నారు తప్ప, స్టాలిన్ ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వాన్ని దించేయాలనేంత కసి, అంత కోపం అక్కడ ప్రజలకు లేదు అనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అర్థమైంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా స్టాలిన్ పార్టీ అక్కడ ఎమర్జ్ అయింది. సో, ఈ సందర్భంగా 2 రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు కాబట్టి, అన్నా డీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని సోషల్ మీడియాలోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేసేస్తున్నారు చాలామంది. కొంతమంది అతి మీడియా ఏమాత్రం బాధ్యత లేకుండా అన్నా డీఎంకే, డీఎంకే కలిసిపోయాయంటూ ఈరోజు ప్రధాన పత్రికల్లో, తెలుగు పత్రికల్లో హెడ్డింగ్స్ కూడా చూసాం. సో, ఆ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. విజయ్‌కి ఇంకా అవకాశం లేదు అంటూ రాయడం చూసాం. కానీ స్టాలిన్ చాలా హుందాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయము. అత్యంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగిన పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఏర్పడింది కాబట్టి, టీవీకేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయము. ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చోమని అవకాశం ఇచ్చారు కాబట్టి, మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటామనే ఒక ప్రకటన స్టాలిన్ వైపు నుంచి రావడం చాలా బాగా అనిపించింది. శభాష్ స్టాలిన్ అనిపించింది. సో, ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో అటువంటి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా స్టాలిన్‌ని చూడాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో స్టాలిన్‌తో పాటు కలిసి పనిచేసిన మిత్రపక్షాలైన మిగతా చిన్న పార్టీలన్నీ కూడా వాళ్ళు అటు విజయ్‌కి మద్దతిస్తారంటూ ప్రచారం బయట జరుగుతున్న నేపథ్యంలో, మనం డీఎంకేతో కలిసి పోటీ చేశాం. డీఎంకేతో కలిసి ఉండాలా? లేదా? లేకపోతే విజయ్ పార్టీ వైపు వెళ్ళాలా? అనేది మనం డీఎంకేతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అటువంటి మిత్రపక్ష పార్టీలన్నీ భావించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కలిసి పనిచేసినప్పటికీ విజయ్ లేఖ రాయగానే ఇమ్మీడియేట్‌గా కాంగ్రెస్ పార్టీ 5 సభ్యులు విజయ్‌కి మద్దతిస్తున్నామంటూ ప్రకటించారు. అలా కాకుండా మిగతా లెఫ్ట్ పార్టీలు, మిగతా చిన్న మిత్రపక్ష పార్టీలన్నీ కూడా డీఎంకేతో చర్చించిన తర్వాతే మేము విజయ్‌కి మద్దతు ఇవ్వాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు. అది మిత్రపక్షాలకు కూడా స్టాలిన్ నాయకత్వం పైన, డీఎంకే పార్టీ పైన ఉన్న నమ్మకానికి ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సెక్యులర్ పార్టీలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, మిగతా పార్టీలు విజయ్‌కి నేరుగా పోయి కాంగ్రెస్ పార్టీలాగా బేషరతుగా మద్దతును ప్రకటించి ఉండవచ్చు.
కానీ డీఎంకేతో ఘర్షణని, డీఎంకే పట్ల అసంతృప్తిని ఏమాత్రం మాకు అటువంటి అసంతృప్తి గాని, ఘర్షణ కానీ లేదు అని మిత్రపక్షాలు కూడా భావించాయి కాబట్టే డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశమై ఇది పరిస్థితి ఏం చేయమంటారు అంటూ స్టాలిన్ ఒపీనియన్ తీసుకున్నాయి. ఆ సందర్భంగా స్టాలిన్ ఆ మిత్రపక్షాలకు చెప్పిన మాట, మీరు ఎవరితోటైనా కలిసి పనిచేయొచ్చు. మీరు స్వేచ్ఛగా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. మీరు మాతో పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని స్టాలిన్ ఆ మిత్రపక్షాలకు చెప్పారు. ఇది ఖచ్చితంగా అద్భుతమైన మాటగా చూడాలి. అక్కడ తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ ద్వారా విజయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, విజయ్‌ని ఇబ్బందులు పెడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్న వేళ, అక్కడ ప్రజలిచ్చిన తీర్పుకు విరుద్ధంగా గవర్నర్ బిహేవ్ చేస్తున్నాడు లాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అవుతున్న వేళ, డీఎంకే అధినేత స్టాలిన్ తమతో పాటు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, తాము కొన్ని స్థానాలు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు, ఇప్పుడు అక్కడ సిపిఎం గెలిచినా, ఇంకా వేరే పార్టీలు గెలిచినా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా, అక్కడ డీఎంకే పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఓట్లేస్తే వాళ్ళు కూడా పనిచేస్తేనే గెలిచిన వాళ్ళుగా చూడాలి. అఫ్కోర్స్ డీఎంకే అభ్యర్థులు కూడా మిగతా మిత్రపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ సహకారంతో గెలుచుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు, మీరు మా కోసమే, మాతోటే, మా కూటమిలోనే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకోండి అనే మాట స్టాలిన్ వాళ్ళకి చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక అత్యున్నత రాజకీయ ప్రమాణాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి బిహేవియర్ చాలా తక్కువగా రాజకీయ పార్టీల వైపు నుంచి మనం చూస్తున్నాం. అటువంటి నేపథ్యంలో స్టాలిన్ స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకోండి అంటూ తమతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ పార్టీలకు సూచించడం, రాజకీయ పార్టీలకు ఆ మేరకు ఆ స్వేచ్ఛనివ్వడం అనేది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొందరపడి వాళ్ళు బయటికెళ్ళి టీవీకేకి మద్దతు ఇస్తున్న క్రమంలోనైనా తమతో పాటు కలిసి పనిచేసిన మిగతా డీఎంకేతో కనీసం చర్చించకపోయినా మిగతా చిన్న పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, మిగతా పార్టీలతోటైనా కలిసి చర్చించి ఉంటే బాగుండేది కదా, కాంగ్రెస్ పార్టీ తొందరపడి నిర్ణయం తీసుకుంది కదా అలాంటి ఒక ఇంప్రెషన్ ఇప్పుడు బిల్డ్ అవుతోంది. స్టాలిన్ రాజకీయంగా వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా తమిళనాడు ప్రజల మనస్సుల్ని గెలుచుకునేలా ఉన్నాయి. ఓడిపోయినప్పటికీ స్టాలిన్ బిహేవ్ చేస్తున్న విధానం, ఓటమి తర్వాత స్టాలిన్ చేసిన ప్రకటనలు ఖచ్చితంగా ఆయనకి ప్రజల్లో మరింత ఇమేజ్ని పెంచుతున్నాయి. ఓటమి తర్వాత ఇమీడియట్గా ఆయన మళ్ళీ తన నియోజకవర్గానికి వెళ్ళి తాను ఓడిపోయినప్పటికీ తనకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలందరికీ అభినందనలు చెప్పొచ్చారు. సో ఇవన్నీ కూడా స్టాలిన్ ఒక అత్యున్నత రాజకీయ ప్రమాణాలను నెలకొల్పే దిశగా వేస్తున్న అడుగులుగా చూడాలి. స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఖచ్చితంగా షహబాష్ అనక తప్పని పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో కనబడుతోంది.